ఇప్పుడు శ్రీజ సంతోషం తన కొడుకుతో అయ్యే పెళ్లిలో లేదు, తేజులో ఉందని మనం చెప్తే? నో, అత్తకి తెలిస్తే ప్రమాదం యష్. ఏం కాదు సింధు, ఒక్కసారి ఆలోచించు. శ్రీ మనసులో వేరే ఒకరున్నారని తెలిసినా ఈ పెళ్లి చేస్తే చరణ్ సంతోషంగా ఉండలేడు అని ఆలోచించదా? నిజం తెలిసినా తనకి వాళ్ళ అన్నయ్యతో రిలేషన్ మాత్రమే ముఖ్యం. ఎవరి మనసుల్లో ఎవరుంటే ఏంటని మాత్రం అనుకోదు, అవునా? నువ్వు చెప్పినట్టు తనకి అందరి సంతోషం ఇంపార్టెంట్ అయితే మీ నాన్నకి శ్రీజ తేజాల లవ్ విషయం చెప్పి ఆయన్ని ఒప్పించే టాలెంట్ అంబిక ఆంటీకి మాత్రమే ఉంది. అండ్ అంబిక ఆంటీ చెప్పాక సూర్య మావయ్య కాదు అనే మాట వాడ్డని మనకి తెలుసు. కాబట్టి మనకున్న లాస్ట్ అండ్ ఓన్లీ ఆప్షన్ అంబిక ఆంటీ. తనకి చెప్పడమే మనకున్న దారి. ఏమంటావు? నిజమే యష్, అంబిక అత్తకి అర్థం చేసుకునే మంచి మనసుంది. అక్క సంతోషం తేజుతోనే ఉంది అని మనం తనకి అర్థమయ్యేలా చెప్తే తనే నాన్న నొప్పిస్తుంది. సూపర్ ఐడియా ఇచ్చావు యష్. మనం రేపే అత్తని కలవడానికి వెళ్దాం. థ్యాంక్ యూ యష్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సింధు నువ్వు అనేది? డైరెక్ట్గా అత్తయ్యకే చెప్తావా? వద్దు సింధు, చాలా ప్రమాదం. ముందు నేను అలాగే అనుకున్నానక్క, కానీ యష్ చాలా ఆలోచించి ఈ సలహా ఇచ్చాడు. అప్పుడే నాకు ఇదే కరెక్ట్ అనిపించింది. వద్దు సింధు, నాకు భయమేస్తుంది. నాన్నకి మనం చెప్పకుండా అత్తయ్య ద్వారా తెలిస్తే నాన్న చాలా ఫీల్ అవుతారు. అక్క, నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ప్రపంచం మొత్తంలో నాన్నని కన్విన్స్ చేసే ధైర్యం అత్తయ్యకి మాత్రమే ఉంది. అంబిక అత్త చెప్తే నాన్న కాదనే ప్రసక్తే ఉండదు. ఎలాగే అత్తా, నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను, నీ కొడుకుని పెళ్లి చేసుకోలేను అని అత్త మొహంలోకి చూసి చెప్పే ధైర్యం నాకు లేదు. నువ్వు చెప్పద్దక్కా, నేను యష్ వెళ్ళి చెప్తాం. ఒప్పుకుంటుందంటావా? అత్తకి మనతో సంబంధం కలుపుకోవడం మాత్రమే కాదు, మనం సంతోషంగా ఉండడం కూడా ముఖ్యమే. అలాంటప్పుడు ఈ పెళ్లి జరిగితే నువ్వు హ్యాపీగా ఉండవని అర్థమయ్యేలా చెప్తే అత్త తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అమ్మా ప్లీజ్, ఆవేశపడకు. ఆవేశం కాదే, ఆందోళన. ఇదేం ఆలోచిస్తుందో దీనికైనా అర్థం అవుతుందా? ఏంటే, అంబికకు వెళ్ళి చెప్తావా? చచ్చిపోతుంది అది. పెళ్లి జరుగుతుంది, తన కల నెరవేరుతుంది అని అంబిక ఆనందంతో ఉందే. నువ్వు చెప్పే మాట వింటే గుండె ఆగిపోతుంది ఆ పిచ్చిదానికి. ఎందుకమ్మా అన్ని నెగిటివ్గా ఆలోచిస్తావు? ప్రయత్నం చేస్తే తప్పే ఉంది. నీ ప్రయత్నం ప్రళయానికి దారి తీస్తుంది. అది నీకు అర్థమై చావట్లేదు. నువ్వు మాత్రం అక్క బాధను అర్థం చేసుకుంటున్నావా? మనసు చంపుకోలేక, నాన్నకిచ్చిన మాట దాటలేక టార్చర్ అనుభవిస్తుందమ్మా అక్క. అది నీకు కనిపించట్లేదా? దయచేసి నా మాట వినమ్మా. ఇదే మనకున్న ఆఖరి అవకాశం. ఏంటి నీ బాధ? ప్రేమించిన స్త్రీయే తల వంచుకుని తాళి కట్టించుకోవడానికి రెడీ అయ్యింది. మధ్యలో నీకేంటి నొప్పి? నువ్వెందుకో మళ్ళీ దీన్ని తవ్వుతున్నావు? ఎందుకే? బాధ్యత. నీ ఆడపడుచు బాధపడకుండా నాన్న రక్త సంబంధానికి విలువిచ్చి
బాధ్యత ఎలా నిర్వర్తించాలని చూస్తున్నావో అలాగే నేను కూడా నా రక్త సంబంధం బాధపడకూడదనే చూస్తున్నాను. ఏంటమ్మా ఆగిపోయావు? చెప్పు. తప్పా? అది అన్న చెల్లెళ్ల బంధం అయితే ఇది అక్క చెల్లెళ్ల బంధం. దానికెంత విలువుందో దీనికి అంతే విలువుంది కాదంటావా? ఏంటే చంపకు తింటున్నావు? మనసు చంపుకుని బ్రతకడం కరెక్ట్ కాదని. నువ్వనుకున్నది జరగదే. జరుగుతుంది. అది నీ భ్రమ. భ్రమలో ఉన్నది మీరు. భయం అనే భ్రమలో బ్రతుకుతున్నారు. ఆ భయం నాకు లేదు. అది ఛ! శ్రీ, నువ్వైనా చెప్పవే. ఇది నీ మీద ప్రేమతో హద్దులు దాటి వెళుతోంది. మీ నాన్నకు తెలిస్తే దీని మొహం కూడా చూడరే. అంత దూరం వెళ్ళనివ్వను. ఏంటి నీ ధైర్యం? నమ్మకం. మనసు చంపుకుని బ్రతకడం ఎంత నరకమో అత్తకి తెలుసని నువ్వే అన్నావు. అది తెలిసిన అత్త అక్క ప్రేమ విషయం తెలిస్తే తను పడ్డ బాధ అక్క పడకూడదని అర్థం చేసుకుంటుంది. అదే నా నమ్మకం. అత్తకి మన సంతోషం ముఖ్యం. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ సంతోషం తను ఎప్పుడూ అడగకుండానే ఇచ్చింది. ఈసారి మనం అడిగి తీసుకుందాం. అత్త బాధపడుతుంది, కాని ఆ బాధని దాటితేనే అందరం సంతోషంగా ఉంటామని అర్థమయ్యేలా చెప్తాను. నన్ను నమ్మమ్మా. నువ్వెన్నైనా చెప్పు, నేను దీనికి ఒప్పుకోలేను. ఒప్పుకో అమ్మా. ఇదే చివరి ప్రయత్నం. ఎక్కడో మూల చిన్న ఆశ ఉంది. అది జరిగితే నా ప్రేమ నాకు దక్కుతుంది కదమ్మా. జరగకపోతే ఇంకోసారి ఈ ప్రస్తావన రాదు. బాధైనా సంతోషంగా భరించి మీ ఇష్ట ప్రకారం నేను తాళి కట్టించుకుంటాను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. సరే, ఏంటిది? ఎడంకన్ని ఎడాపెడా కొట్టేసుకుంటుంది. కొంప తీసి కీటేయడం జరుగుతుంది ఏంటి? సుపుత్ర, రావణ కీచక సుయోధన, తమరు మళ్ళీ ఏ ఘనకార్యం చేసి వచ్చారో ఏటో. లెఫ్ట్ అయ్యి లెఫ్ట్ రైట్ ఏం చేస్తుంది? అదేం లేదు జనక. రాత్రి కొట్టిన బ్రాందీ తేడా కొట్టుంటుంది అంతే. అంతేనంటవా? నాకెందుకో డౌట్ కొడుతుందన్నా. ఎక్స్పెక్ట్ చెయ్యని ఉపద్రవం ఏదో మీదన పడుతుందేమోనని మనసు పరిపరి విధముల విలయనాట్యం చేస్తోంది. మనం ప్రతినాయకులం జనక. మన వల్ల ఎవరికైనా కీడు జరగడమే తప్ప మనకైతే జరిగే ఛాన్సే లేదు. నువ్వు నిశ్చింతగా ఉండు. రైట్, కరెస్టే. అయ్యారా అయ్యారా, మనకెంత మర్యాద ఇచ్చేవాళ్ళు మనవులు ఎవరబ్బా? ఓ పాలు చూద్దాంరా. ఎవరదే? ఎవరా? నేనండే. ఏరా, నువ్వేనా ప్రధానమంత్రి పెట్టరా? పేరు చెప్పగానే గుర్తెట్టి దానికి. అయ్య బాబు, నేను జాలర్నండి బాబు. అయ్యి బాబోయ్, నవ్వుతున్న పెట్టరా? కామెడీ చేస్తున్నానా? మీతో కామెడీ చేసి అంత చూడనా బాబు.
మీతో సీరియస్గా మాట్లాడాలని వచ్చారండి. మాతో సీరియస్గా డిస్కస్ చేసే పనే ఉందిరా నీకు? మీ గురించి ఊళ్ళో వాళ్ళతో మాట్లాడితే బాగుండదు కదండా. మా గురించా? మా బొడ్డోడు సిటీలో కొలువు చేస్తున్నాడు కదండి, ఆడు నాకు ఫోన్ కొనిచ్చాడండి. దానికి కెమెరా కూడా ఉందండి. అయ్యారా చెన్నయ్య గారు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారు. బాగుంది కదండి. పాపం ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుందని అందరూ అనుకుంటున్నారండి, కానీ చేసింది మీ అబ్బాయి గారు అని తెలిస్తే రే మాట్లాడమంటే చంపేస్తాను కొండిగా. అందుకే కదండి ఎక్కడ అరవకుండా మీ కాడికి వచ్చింది. ఇంతకీ ఎంత కావాలరా నీకు? ఒకటి ఇస్తే వెళ్ళిపోతానండి. ఓ వెయ్యి కొట్టరా పోతాడు. ఒకటంటే ఏ కదండి, ఆ, లచ్చ. రేయ్! ఇలాగే నీ పీక మీద కాలేసి తొక్కక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. తొక్కలేరండి. ఆయ్ ఎందుకంటేనండి మా బొడ్డోడు మా ఆవిడకి కూడా ఇలాంటి ఫోనే వాడు కొనిపెట్టాడండి. ఈ బొమ్మ అందులో కూడా ఉంది. నేను డబ్బులు అట్టుకు ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ అది పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోద్దండి. రేయ్! బతకాలం లేదా? ఎవరు? పడవలు నడుపుకునేవాడమ్మా. అదే అమ్మా, పెళ్లి తర్వాత శ్రీజన్ తీసుకొచ్చే పడవని డెకరేట్ చేస్తే ఎంత తీసుకుంటాడో కనుక్కోడానికి పిలిపించానమ్మా. అవునా? ఎంత చెప్తున్నాడు? ఎందుకులేమ్మా, చాలా ఎక్కువ అడుగుతున్నాడు. మొత్తం 1,00,000 అంటున్నాడమ్మా. అంత ఖర్చు ఇప్పుడు ఎందుకులేమ్మా? అదేంట్రా, నీ పెళ్లిలో నేను ఖర్చు చూడటం లేదు. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో నేను కోల్పోయిన ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను. ఇదిగో బాబు, నువ్వు అడిగింది ఇస్తాను, కానీ 2 దఫాలుగా ఇస్తాను. మీరు చెప్పాక ఇంకేముందమ్మా, అలా కానివ్వండి. ఉండు, డబ్బు తెచ్చిస్తాను. ఇది ఒకసారితో పోయేది కాదమ్మా, ఇలాంటివి జరుగుతూ ఉండాలా, మీరు ఎత్తా ఉండాలా, మేము తీసుకుంటా ఉండాలా. అలాగే. అబ్బా కొడుకుల తర్వాత తీరిగ్గా చూసుకుందరులే కానీ ముందా ఫోన్ ఇవ్వండి. ఇదిగో బాబు, అలంకరణ మాత్రం చాలా బాగుండాలి. అది చూసి మా అన్నయ్య మురిసిపోవాలి. అట్టగానండి. ఆ, అలాగే. వెనక ముందు చూసుకుంటూ ఉండండి. నాలాంటి యదవులు ఊళ్ళో చాలా మంది ఉన్నారు. ఎక్కడికి? ఉదయాన్నే బ్యాగ్తో బయలుదేరా? అది నాన్న, విజయవాడ వెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకుందామని. చూడరా, ఇది నీ చిన్న కోడలి తంతు. అన్నీ ఫిక్స్ అయ్యాక చెప్పడమే తప్ప ముందు ఒక మాట నాతో చెప్పాలని మాత్రం అనుకోదు. తనంతేరా, సొంతంగా చేయాలన్న తాపత్రయం, టాలెంట్ రెండూ ఉన్నాయి కాబట్టి నీతో చెప్పి చేయాల్సిన అవసరం ఏముంది? అవును, సడన్ గా సర్టిఫికెట్స్ గుర్తొచ్చాయేంటి? ఎప్పటినుంచో వెళ్ళాలనుకున్నాను నాన్న, కానీ కుదరలేదు. చాలా బిజీ కదా తమరు. ఇంతకీ ఎలా వెళ్తున్నావు? హాయ్ మావయ్య. హాయ్ పా. రేయ్, నువ్వేంట్రా ఎటు బయలుదేరావు? నన్ను తీసుకెళ్లేది యశే మావయ్య. ఓహో, ప్లాంట్ గానే ఉన్నావు. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. వీడితో వెళ్తే జాగ్రత్త ఎక్కడుంటుంది? ఏ? ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు, వీణ్ణి మాత్రం నమ్మొద్దు. ఏ దారిలోనో మూడు మారి సింధుని ఒంటరిగా వదిలేసి వచ్చేస్తాడు. పా, మరీ అంత పబ్లిసిటీ వద్దు.
నాకు నచ్చదు. సరే లేట్ ఎందుకు, వెళ్ళిరండి. బాయ్ మోయా. ఓకే జాగ్రత్తగా వెళ్ళరండి. వెళ్ళొస్తాం. సింధు జాగ్రత్త. నా ప్రేమ గురించి నువ్వు మొదటిసారి నాన్నకి అబద్ధం చెప్పి వెళ్తున్నావు. నీకేమైనా అవుతుందేమోనని భయంగా ఉందే. నువ్వు అలాంటిదేం పెట్టుకోకు. వెళ్తుంది యష్, సాధించుకునే వస్తాడు. వెళ్దామా? ఎంత కూల్గా నిద్రపోతున్నావు. ఉండు, నీకిస్తా. ఏయ్, ఏంటా నడపడం? మంచి నిద్ర పోగొట్టావు. ఏయ్, నువ్వు కావాలనే నన్ను డిస్టర్బ్ చేసావు కదా. పర్లేదే, మత్తులో ఉన్న మైండ్ షార్ప్గానే పనిచేస్తుంది. ఎందుకంత కుళ్ళు? నేను 10 నిమిషాలు నిద్రపోతే నీ సొమ్మేం పోతుంది? పోలేదు, వచ్చింది ఈగో. మరి లేకపోతే నేనేదో డ్రైవర్ని, నువ్వేదో ఓనర్ అన్నట్టు మరీ ఇంత దర్జాగా పడుకుంటే నేను డిస్టర్బ్ చేయకుండా డ్రైవ్ చేయాలా? కళ్ళు తెరిచి కూర్చో. డ్రైవర్ సీట్ పక్కన కూర్చుని వాళ్ళు నిద్రపోతే డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా నిద్ర వస్తుంది. ఏ సీట్ అన్నావు? చెవుడా, డ్రైవర్ సీట్. చూసావా, అంత బిల్డప్ ఇచ్చి నువ్వే లాస్ట్ కి డ్రైవర్ అని ఒప్పేసుకున్నావు. సో డ్రైవర్ కాస్త కుదురుగా డ్రైవ్ చేయి. అబ్బా, చెవులు పగిలిపోతున్నాయి. ముందా మ్యూజిక్ ఆఫ్ చేయి. మ్యూజిక్ లేకపోతే నాకు నిద్ర వస్తుంది. నేను కూడా నీలా నోరు తెరిచి పడుకున్నాను అనుకో, కళ్ళు తెరిచే టైంకి మనం కారులో ఉండం, కైలాసంలో ఉంటాం. సరే, నేను మెలకుగానే ఉంటాను. ఆఫ్ చేయి. సారీ, ఆ ఆప్షన్ నువ్వు ఉన్నప్పుడు యూజ్ చేసుకోలేదు, ల్యాబ్స్ అయిపోయింది. తప్పదు, భరించాలి. కాస్త సౌండ్ అయినా తగ్గించు. నీకు బొత్తిగా మ్యూజిక్ సెన్స్ లేనట్టుంది. రాక్ మ్యూజిక్ ని ఇలా హై వాల్యూమ్ లోనే వినాలి, లేకపోతే ఆ జోష్ ఉండదు, నీలా నిద్రపోయే వాళ్ళకి హోష్ ఉండదు. ఇలా సౌండ్ లేకుండా వింటేనే బాగుంటుంది. అలాగా, ఇప్పుడు విను సౌండ్ లేకుండా, ఇంకా బాగుంటుంది. ఎవరికి? మా అన్నకి. ఎందుకు? వాడు మనం మీ అంబిక అత్తయ్యని ఒప్పించి వాళ్ళ పెళ్లి జరిపిస్తామని చాలా హోప్స్తో ఉన్నాడుగా, అది జరగదు అని చెప్పడానికి. ఎందుకు జరగదు? మనం తిరిగి వెళ్ళిపోతున్నాం కాబట్టి. ఇది టూ మచ్. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నో మోర్ టాక్స్. కాలు యాక్సిలరేటర్ మీద పెట్టనా, కాల్ బటన్ నొక్కనా? చంద్ర అంకుల్ చెప్పింది నిజమే. నిన్ను నమ్ముకుంటే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతావు పక్కా. వదిలేనంత మాత్రాన నువ్వు నాతో లైఫ్ లాంగ్ జర్నీ చేసేంత లేదు గానీ. నీతో జర్నీయా? దానికన్నా ఈ టార్చరే 100% బెటర్. పెట్టుకో. బేబీ, చాయిస్ ఎప్పుడు నాదే అయి ఉండాలి. ఎవరి చాయిస్ను నేను ఎంజాయ్ చేయలేను.
ఇప్పుడు చూడు, ఈ బండి ఇంకా ఆగదు. సార్, చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. మనం డెలివరీ చేయాల్సిన లోడు దారిలో ఆగిపోయింది సార్. కస్టమర్ కాల్ చేసి లోడ్ కావాలని, లేదంటే కన్సైన్మెంట్ క్యాన్సిల్ చేస్తానని ఫోర్స్ చేస్తున్నాడు సార్. సార్ సార్ తేజ, తేజ, ఏంట్రా పరధ్యానం? లోడ్ ఆగిపోయిందని చెప్తుంటే వినకుండా ఏం ఆలోచిస్తున్నావురా? లోడ్ ఆగిపోవడం ఏంటి? అంటే అది ట్రక్ ప్రాబ్లం సార్. లోడ్ పంపించే ముందు ట్రక్ ఏ కండిషన్లో ఉందో చూసుకోవాల్సిన పని లేదా? చూడండి, మనం కలపని చెక్ చేసి పంపిస్తే సరిపోదు. అది టైంకి చేరటానికి ఏ అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. క్వాలిటీ కలపలోనే కాదు, మనం చేసే పనిలో కూడా ఉండాలి. సారీ సార్. ఇప్పుడు చెప్పండి సారీ. ఏ విషయంలోనైనా ముందు జాగ్రత్త కావాలి. నష్టం జరిగిన తర్వాత ఎన్ననుకున్నా లాభం ఉండదు. అవకాశం ఉన్నప్పుడే ఏదన్నా చెయ్యాలి. అది మిస్ అయితే అయ్యో తప్పు చేశామే, ముందు జాగ్రత్త పడాల్సింది అని ఫీల్ అవ్వడం తప్ప చేసేది ఏమీ లేదు. సరే, వేరే లోడ్ పంపించండి. ఆ కస్టమర్స్తో నేను మాట్లాడతాను. ఏంట్రా కోపం? నా మీదేగా? నేను నీ ప్రేమకు సపోర్ట్ చేయట్లేదనేగా ఇండైరెక్ట్గా నన్ను అంటున్నావు. మేమిక్కడికి వస్తున్నట్టు సూర్య మావయ్యకి తెలీదు. తెలీదా? ఏం గణకారం చేసి వచ్చారేటి? అత్త, నేను చెప్పేది కాస్త ఓపిగ్గా విను. కొంపతీసి మీరిద్దరూ ప్రేమలో ఉన్నారా ఏంటి?